హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనము మన జుబేర్ భాయ్ మెకానిక్ దగ్గరికి వచ్చినాం. యాక్చువల్గా మనకి ఏమైందంటే మన వెహికల్లో అయితే కొంచెం సెల్ఫ్ స్టార్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకోసం అనేసి అయితే మనం ఈ గ్యారేజ్కి అయితే రావడం జరిగింది. జుబేర్ భాయ్ వాళ్ళ బ్రదర్, అయినా చిన్న బ్రదర్, ఆయన మన మనోడేమో మిడిల్ బ్రదర్. జుబేర్ భాయ్ వచ్చేసి అక్కడ కూర్చున్నాడు. ఇంక ఈ వ్లాగ్లో చూస్తుంది చూడండి. అక్కడ కింద కూర్చున్న బాబాయ్ అయితే వెంకట బాబాయ్, మన రిలేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నాకు తెలిసిన అన్న బండి దగ్గర అయితే ఉన్నా. దీనికైతే అన్న ఒక రేడియో వేపిద్దానికైతే రమ్మన్నాడు. ఇప్పుడైతే రేడియం స్టిక్కర్ వేసే దగ్గరికి అయితే పోతున్నాం బండి తీసుకొని. ఎట్లా వేపిస్తాం ఏందనేది అయితే మీరు చూడండి. అదే నాగా ట్రావెలింగ్ లాగా అని చెప్పి అన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అన్న నేను ఇద్దరం కలిసి అయితే పోతున్నాం. ఈ బండి అయితే అన్నదే. టైం తీసుకుంటాం అర్థమవుతుంది. ఇంత ముందుకు మనం పోయిన బండ్లు మ్యాక్సిమం అయితే నాన్ సిఆర్వి బండ్లు. ఇది మాతో సిఆర్వి. మన కార్ కనుక ఎట్లా పోతుందో సేమ్ అదే మోడల్ ఉంది. గేరేషన్ మనకు అంత ఇబ్బంది ఉండదు. అదే అయితే కొద్దిగా పెద్దగా ఉండదు గేర్ రాడు. ఇంతమంది విడనా రైట్ లెఫ్ట్ తీసుకో అట్లుంటుంది అన్నట్టు. మీకు చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. మ్యాక్సిమం చూసారు కదా. అని సేమ్ మన కార్ కనుక ఎట్లా సౌండ్ వస్తుందో సేమ్ అదే మోడల్లా. ఇంత డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు అన్నది ఛానల్ పేరు కొట్టిద్దానికి పోతున్నాం. కొద్దిగా ఇబ్బంది లెక్క అనిపిస్తుంది. మళ్ళీ తోలినాక మళ్ళీ ఒక 5 నిమిషాలలో మళ్ళీ అదే అలవాటు అవుతుంది. మొన్న ఏమైంది తెలుసా, వదిలేస్తారు. ఇప్పుడు ట్యూషన్ అని చెప్పి అదే ఇదని 4:30కి అట్లా బయటకు వస్తారు నిమ్మలంగా పిల్లలు. ఇట్లాంటి టైంలో కొద్దిగా నిమ్మలంగా పోవాలి గల్లీలలో. అని వెహికల్ మొత్తం ఒకసారి చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఆంబులెన్స్ అంటే ఇట్లా ఉండదా అని చెప్పి కూడా. మన హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ వరకు చూసుకుంటే నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళ దగ్గర మరి ఉండొచ్చు. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే ఆ పీడియాట్రిక్ మిషన్ అంటే చిన్నపిల్లల్ని షిఫ్టింగ్ చేస్తారు అన్నట్టు ఆ బాక్స్లో పెట్టుకొని. అట్లాంటిది నేను చూసిన దగ్గర నుంచి ఇద్దరు అనుకుంటా. నేను చూసింది ఇద్దరు దగ్గరనే చూసిన. మిగతా వాళ్ళ దగ్గర మరి నాకు కూడా ఐడియా లేదు. ఆ మిషన్ మన అన్న దగ్గర ఇంకో వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ మిషన్ కూడా ఎట్లా వర్క్ చేస్తుంది ఏంది అది కూడా చూపిస్తా. అది ఓన్లీ చిన్నపిల్లలకే యూజ్ అవుతుంది. బండి భలే కట్ అవుతుంది కదా. गाड़ी लेके आओ. इधर लगी गाड़ी. कार పోగానే కార్ సైడ్ పక్కకు ఈ गाड़ी जाने के बाद लगाएंगे. పోగానే అన్నైతే కార్ పోగానే పెట్టుకోమన్నాడు. కార్ పోగానే పెట్టాం ఆడ కరెక్ట్ తీసి పార్కింగ్. क्या भाई बताओ ना, मैं जाते दूर जाना है. నీళ్ళు పోసి నీట్గా కడిగి ఏ దుమ్ము లేకుండా వేస్తే ఏమైంది అంటే ఇక మళ్ళీ ఊసిపోదు అన్నట్టు తొందర. అన్న పేరు హలీం, రేడియం స్టిక్కర్స్ అన్న. ఇంతకుముందుకు ఈ లోగో వేసింది ఇది వేసింది కూడా అన్ననే. ఇక్కడ మనకు నచ్చింది వర్క్ కాబట్టి వీడికి వచ్చినాం. ఇక్కడ చూసారు కదా నీట్గా తుడిచిర్రు. ఇట్లా తుడిచేస్తే ఏమైతే దుమ్ము లేదు కాబట్టి మనకు కరెక్ట్ పర్ఫెక్ట్గా అతుకుతుంది. ఓకేనా ఓకేనా ఓకే, ఏం కాదన్న పర్ఫెక్ట్ ఉంది. ఈడ పేరు అయితే వచ్చింది. ఇక్కడ మాత్రం లోగో పడుతుంది. లోగో కొట్టి తీసుకొచ్చిరా లోగో. అన్న అయితే పర్ఫెక్ట్ చేసేసిండు. కరెక్ట్ కొలిచిన ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచ్ పెట్టి అదైతే చేసిండు అన్న. ఈ తెల్లది ఏం చేస్తానంటే ఇట్లా అతికిచ్చి బాయ్ ఇది వస్తుందా మధ్యలో అది అట్లా అతికిచ్చి ఏం చేస్తానంటే దీన్ని తీసి దాంతో వేస్తాడు అన్నాడు. ఏం లేదు ఏం కాదులే. పెద్దగా ఉంటే ఏముంది మళ్ళీ తీయాలి, మళ్ళీ చిన్నగా కొడతాం గిత్తగా. కరెక్టేనా చూడు. ఎట్లొచ్చింది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఎట్లొచ్చిందో. నాకైతే మంచిగా అనిపిస్తుంది. మొత్తానికైతే అన్న అలీం అన్న అయితే మొత్తానికి నీట్గా వేసేసిండు. దీనికోసమే మనం ఇంటి దగ్గర నుంచి వీడి దాకానైతే వచ్చినాం. ఎట్లా కొట్టిండు అనేది ఒకసారి అయితే మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే
మన నాగా ట్రావెలింగ్ ఏజ్ అనేది చాలా రోజుల కాంచి అన్న కూడా అంబులెన్స్ బ్లాగులు చేస్తుండు నా లెక్కనే. కొద్దిగా అన్న వీడియోస్ మీకు ఒకసారి చూడండి, నచ్చితే మన అన్నను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి అన్నను కూడా. వెహికల్ అయితే వచ్చేసి అన్నదే, అన్న కూడా బ్లాగులు చేస్తుండు చాలా రోజుల కాంచి, అన్న కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ అన్న ఛానల్ కూడా ఒకసారి మీరైతే చూడండి. ఇప్పుడు ఇదొకటైతే అయిపోయింది, ఇంకా వేపించడానికి అయితే లేదు. నెంబర్ ప్లేట్ కూడా వేపియాలన్నాడు కానీ కొద్దిగా తర్వాత వేపిస్తారంట, ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. అన్న కూడా టైం లేదంటారా, అన్నకు టైం లేదంట, ఇప్పటి వరకు అయితే వేసిండు. ఛాయ్ తెప్పించి అలా అట్లే ఉంటుంది అన్న, మర్యాద ఇట్లే ఉంటుంది అన్న. ఛాయ్ తాగుతామా తాగుతాం. 1 साल हो गया ना, 2 सालों में रमजान आया, 2 సంవత్సరాలు రంజాన్ వస్తాడికే 2 సంవత్సరాలు అవుతుందట. వీడికి మొత్తం మన తెలుగు మాట్లాడాలి మ్యాక్సిమం కొద్దిగా, అంటే అన్న ముస్లిము, మ్యాక్సిమం ముస్లిం వాళ్ళు ఒక 10% వచ్చిన మీద 90% మొత్తం తెలుగు వాళ్ళే వస్తారు. ఇంతవరకు తెలుగు కొద్దిగా కూడా రాదు. ఇటువంటి ఇగో అన్నాడు కదా చూడనా, నువ్వు మెకానిక్ చెప్తేనా. అన్న పేరు తెలుసు కదా, జుబేర్ భాయ్, అలా తమ్ముడు సుదీకు. నవ్వుతావు ఎందుకే, ఈయన మనోడు, ఈయన పేరేం పేరు ఉండే కానీ అనస్ అనార్క్ అనస్. నీకేందా హీరో చాలా 1.5 year అవుతుంది కదా చేయబడి, 1.5 year అవుతుంది కదా. ఆయన కూడా ఇద్దరు మీరు ఒకసారి సేమ్ వచ్చారు కదా. ఫస్ట్ అన్నది అన్న వాళ్ళ తమ్ముని తర్వాత తీసుకొచ్చి ఇప్పటి వరకు 1.5 year అవుతుంది ఇక్కడ చేయబట్టి. ఎక్సలెంట్ చేస్తారు. మన ఏ బండి అయినా కూడా మనకు తెలిసిన బండ్లు ప్రతి ఒక్కటి కూడా, మనకు తెలిసిన ప్రతి ఒక్క బండి కూడా అన్నగారికి వచ్చి చేయించుకుంటారు. ఇప్పటి వరకు అయితే మన బండికి అయితే ఏ ప్రాబ్లం లేదు, అయితే క్లియర్ అయిపోయింది. ఆఫ్ చేయగా వచ్చేకంటే ముందు ఇదంతా ఉడబీకి గింజన్ అంతా ఈ లైట్ అన్నట్టు క్లియర్గా కోపడడానికి 7 గంటల ఆడికి లైట్ తీస్తాడు, అలా పెడతాడు. అలా లైట్ పెట్టగానే నీట్గా కోపడుతుంది. ఇక మన అంబులెన్స్లు కానీ, ఈ ఫోర్స్, ఈ టెంపో ట్రావెలరు, ఈ ట్రావెల్ బండ్లు, ఈ తుఫాన్ బండ్లు ప్రతి ఒక్క ఇంజన్ చేస్తూ ఉంటాడు. ఇంజన్ ఏది వేరే చేస్తాడు జుబేర్ అన్న. అన్నది వచ్చేసి అయితే బైరమల్ కూడా పక్కన మన బండ్లు అయితే ఈడ చేపిస్తాం మొత్తానికి అయితే. ఇక మనం అయితే వెళ్ళిపోవడమే, మనకి ఏ పని లేదు. తీసుకుపోయి బండి పార్కింగ్లో పెట్టడు. అది కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా. నా మైక్ ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, మంచిగా పట్టుకో. ఎడబెట్టిరు ఛాయ్ మీరు పోసుకొని మీరు అన్నాడు జుబేర్ అన్నాడు. జుబేర్ భాయ్ దా రావు అవుతానా, ఛాయ్ తెప్పించి అన్న పోయి వాడ కూర్చున్నావు. అలా ఇంతవరకు తెలుగు నేర్చుకోలేదా నువ్వు అసలే అరే అందరు తెలుగు వాళ్ళు వస్తారు కానీ దగ్గర అన్న తోటి మా క్యాకరా అన్న సంవత్సరంన్నర అయితే 1.5 year 1 साल हो गया ना, 2 सालों में रमजान आया, 2 సంవత్సరాలు రంజాన్ వస్తారకే 2 సంవత్సరాలు అవుతుందట. వీడికి మొత్తం మన తెలుగు మాట్లాడాలి మ్యాక్సిమం కొద్దిగా, అంటే అన్న ముస్లిము, మ్యాక్సిమం ముస్లిం వాళ్ళు ఒక 10% వచ్చినా మీద 90% మొత్తం తెలుగు వాళ్ళే వస్తారు. ఇంతవరకు తెలుగు కొద్దిగా కూడా రాదు. కొద్దిగా వస్తుంది ఇక తోడా ఆత కొద్దిగా అంత వస్తుందట. నిమ్మలంగా ఆయనకు నేర్చుకోవాలని ఉంటే వస్తుందిలే కానీ ఇంగ్లీష్